హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్. ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఏ పాకం అవసరం లేకుండా ఇట్టే నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో సాఫ్ట్గా ఇట్టే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ స్వీటు. దీనిని మనం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు నేను మెజర్మెంట్తో చూపిస్తున్నాను. 1 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. ఈ 250 గ్రామ్స్ ఉంటుంది. ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్లా. చూడండి, ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కనే పెట్టుకోవాలి. అదే మెజర్మెంట్ బౌల్తో 1 కప్పు శనగ పిండిని తీసుకుంటున్నాను. దీన్ని మనం జల్లించుకోవాలి. దీంట్లో ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా జల్లించుకున్న తర్వాత అదే కప్పుతో నేను 1/2 కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను. ఈ నెయ్యి ఈ శనగపిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి, ఇలా కలుపుకోవాలి బాగా. ఈ నెయ్యి అంతా పట్టే విధంగా దీన్ని కలుపుకున్న తర్వాత మనం దీనిని స్టవ్ పైన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా నెయ్యి పైకి తేలుతూ చిన్న బబుల్స్లా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ మిశ్రమం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో చూడండి, నెయ్యి పైకి తేలింది కదా, చిన్న బబుల్స్లా వస్తుంది చూడండి. ఆ బబుల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో మనం ముందుగా మిక్స్ చేసుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా షుగర్ పౌడర్ అంతా వేసి దీన్ని బాగా కలుపుకుంటూ షుగర్ పౌడర్ అంతా దీంట్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పొడి అంతా ఈ మిశ్రమాన్ని బాగా పట్టే విధంగా దీన్ని కలుపుతూ ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకుంటే శనగపిండి అడుగంటుతుంది. కాబట్టి దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అదే కప్తో నేను 1/2 కప్పు పాలు పోసుకుంటున్నాను. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, ఆ తర్వాత 10 యాలకులను తీసుకొని దాన్ని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లా చేసుకున్నాను. దీన్ని ఇందులో వేసుకుంటే ఈ యాలకుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్వీట్లో. ఇలా వేసిన తర్వాత దీంట్లో నేను చిటికెడు ఉప్పును వేసుకుంటున్నాను. ఈ ఉప్పు వేయడం ద్వారా స్వీట్కి చాలా రుచి వస్తుంది. చూడండి, దీన్ని బాగా ఇలాగే కలుపుతూ ఉండాలి దగ్గర వచ్చేంత వరకు. చూడండి, నేను ఇలాంటి బాక్స్ తీసుకుంటున్నాను షేప్ రావడానికి. దీంట్లో కాస్త నెయ్యి పోసుకొని నెయ్యి అంతా రాసిన తర్వాత ఈ మిశ్రమం బాగా ఫ్రై అయిపోయిందిగా దీన్ని తీసుకొని ఈ బాక్స్లో వేసుకుంటున్నాను. దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనిద్దాం. ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా ఉల్టాగా వేసి బోర్లు వేసుకొని మనం ఇలా 2 సార్లు కొడితే అది బయటికి వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని నేను దారంతో దీన్ని షేప్ కట్ చేస్తున్నాను. దారం ద్వారా షేప్ కట్ చేస్తుంటే చాలా బాగా వస్తాయి పీసులు. చాలా ఈజీగా కూడా మనం దీన్ని దారంతో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. లోపలి వరకు వెళ్తుంది కాబట్టి చాలా బాగా కట్ అవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఈ స్వీట్ ఇలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. ఇది ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.